హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. ఈరోజు స్టోరీ తల్లిదండ్రుల కోసం బాధను దిగమింగుతూ ధైర్యంగా ఉంది దీప. మరుసటి రోజే విడాకుల కోసం కోర్టుకు వెళ్ళాలి. దీప ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంది. తమ కూతురి జీవితం ఇలా అవడానికి తామే కారణమని ఆ తల్లిదండ్రుల మనోవేదన. పై చదువులు చదవాలని దీప కోరిక. కానీ దీప తల్లిదండ్రులు మాత్రం తనను ఒప్పించి పెళ్లి నిశ్చయం చేశారు. ఎన్నో ఊహలతో మనస్ఫూర్తిగా ప్రశాంత్ని పెళ్లి చేసుకుంది దీప. సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టింది దీప. అనుకోకుండా ప్రశాంత్కు జాబ్ పరంగా కెనడా ఆఫర్ వచ్చింది. కెనడాకు వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు ప్రశాంత్. తను కెనడాలో స్థిరపడ్డాక 6 నెలల్లో దీపాను తీసుకుని వెళ్తాను అన్నాడు ప్రశాంత్. అలా పెళ్ళైన 2 నెలలకే ప్రశాంత్ దీపను పుట్టింట్లో వదిలి కెనడాకు వెళ్ళాడు. 2 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకునేవారు. ప్రశాంత్కు ఆఫీస్లో పరిచయాలు పెరిగి అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో షికార్లు చేసేవాడు. 2 నెలల్లోనే ప్రశాంత్లో చాలా మార్పు వచ్చింది. 10 రోజులకు ఒకసారి దీపతో ఫోన్ మాట్లాడేవాడు ప్రశాంత్. ఆఫీస్లో బిజీగా ఉన్నాడు అనుకునేది దీప. ప్రశాంత్ కెనడా వెళ్ళి 1 సంవత్సరం అయ్యింది. దీపను కెనడా తీసుకుని వెళ్ళలేదు. తన కెనడా ప్రయాణం ఎప్పుడు అని దీప అడగడంతో ప్రశాంత్ తన విడాకులు కావాలని దీపతో జీవితం వద్దని ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాటలకు దీప మానసికంగా కృంగిపోయింది. డైవర్స్ నోటీసులు పంపించాడు ప్రశాంత్. దీప తల్లిదండ్రులు ప్రశాంత్ తల్లిదండ్రులను ప్రశ్నించగా ప్రశాంత్ తమ మాట వినే పరిస్థితిలో లేడని, ఎలాంటి సహాయము చేయలేమని తేల్చారు. కూతురికి పెళ్లి చేసి తన జీవితం అన్యాయం చేశామని దీప తల్లిదండ్రులు కృంగిపోయారు. విడాకులు తీసుకునే రోజున అమ్మా నాన్నలు వస్తే బాధపడతారని దీప కూడా తన తమ్ముడితో కోర్టుకు వెళ్ళింది. ఆ రోజున విడాకులు మంజూరయ్యాయి ప్రశాంత్కి, దీపకు. విడాకుల తర్వాత ఆనందంతో కెనడా వెళ్ళిపోయాడు ప్రశాంత్. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవనాన్ని సాగిస్తున్నాడు. దీప మాత్రం తన తల్లిదండ్రుల కోసం ధైర్యంగా ఉంది. దీప ఈ బాధ నుండి బయటపడాలి అంటే పై చదువుల కోసం విదేశాలకి పంపాలని తల్లిదండ్రులు ఆలోచించారు. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని ఆలోచించింది దీప. తన తమ్ముడు వికాస్ నేను చూసుకుంటాను అక్క అని భరోసా ఇచ్చాడు. దీప తల్లిదండ్రులు కూడా తన కూతురు భవిష్యత్తు కోసం ధైర్యం చెప్పారు. అప్పుడు దీప కూడా సరే అని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత సాధించింది. లండన్లో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించింది. లండన్ ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ దీపకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అయినా దీప మనోధైర్యంతో లండన్ వెళ్ళింది. పెళ్లి పేరుతో ప్రశాంత్ చేసిన మోసంతో దీప ఇతరులతో మాట్లాడేది కాదు, కాస్త ఇబ్బంది పడేది. ఒంటరిగా ఉన్న దీపకు ఒక రోజున ఫేస్బుక్ ద్వారా జాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. దీప రోజు జాన్తో చాటింగ్ చేసేది. జాన్ బ్రిటిష్ దేశస్థుడు. 6 నెలల చాటింగ్ తర్వాత ఒక రోజున కలవాలని ఇద్దరు అనుకున్నారు. జాన్ దీప మంచి స్నేహితులు అయ్యారు. జాన్ సహాయంతో దీప పార్ట్ టైం జాబ్ చేసేది. జాన్కు దీప గతం గురించి తెలిసిన ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడు. జాన్ స్నేహంతో దీప తన గతం నుంచి బయటకు వచ్చింది. చదువు పూర్తయ్యాక దీపకు ఉద్యోగం కూడా వచ్చింది. మంచి స్నేహితుడిగా ఉన్న జాన్ దీపని ఇష్టపడ్డాడు. అలాగే పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. 2 సంవత్సరాల పరిచయంలో జాన్ వ్యక్తిత్వాన్ని, తన మంచితనానికి దీప కూడా సరే అంది. జాన్ తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాడు. దీప కూడా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు కూడా సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నారు. దీప ఇండియా బయలుదేరింది. జాన్ తన కుటుంబ సభ్యులతో ఇండియా చేరుకున్నాడు. హిందూ సాంప్రదాయాల ప్రకారం దీప జాన్ల వివాహం జరిగింది. 15 రోజుల తర్వాత దీప జాన్లు లండన్ వెళ్ళారు. క్రిస్టియన్ పద్ధతిలో లండన్లో దీప జాన్ల వివాహం స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. దీప తల్లిదండ్రులు కూడా లండన్ వెళ్ళారు. కొన్ని రోజులకు తిరిగి ఇండియా వచ్చేశారు. పెళ్ళైన 3 సంవత్సరాలకి కవల పిల్లలకు జన్మనిచ్చింది దీప. భర్త పిల్లలతో సంతోషంగా ఉంది దీప. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో మంచి మంచి స్టోరీస్ వస్తుంటాయండి. మీ సపోర్ట్ ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.